Hey guys, welcome back to my channel Satvika Bodika, and if you're watching for the first time, consider subscribing to my channel. Guys, so this is the day 2 and మేము అరకుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఫ్రమ్ వైజాగ్. సో దిస్ ఇస్ ద కంటిన్యూషన్ వ్లాగ్. డే 1 అంతా నేను పార్ట్ 1 లో మెన్షన్ చేశాను. హూ ఎవర్ మిస్డ్ ఇట్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్, ఐ విల్ మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో డే 1 వైజాగ్ లో కుదిరినంత ఎక్స్ప్లోర్ చేసాము. డే 2 వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 6 కి చెక్అవుట్ అయిపోయాము రూమ్ నుంచి. దెన్ మాకు ట్రైన్ ఉంది ఫ్రమ్ వైజాగ్ టు అరకు, అండ్ మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి కాఫీ తాగింది మార్నింగ్ స్టార్ట్ అవ్వదంట. సో దే బాట్ కాఫీ ఫర్ దెమ్ టు రీస్టార్ట్ ద డే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరకుకి వెళ్ళే వాళ్ళు ట్రైనే చూస్ చేసుకుంటాడు బికాస్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ వ్యూస్, వాటర్ ఫాల్స్, స్కై, ట్రీస్ అంతా సూపర్ ఉంటుంది. సో చూస్ ట్రైన్ ఓన్లీ, అండ్ మార్నింగ్ టైమ్స్ ఎంజాయ్ చేయొచ్చు, అవాయిడ్ నైట్ టైమ్స్. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మేము బొర్రా కేవ్స్ ప్లాన్ చేసుకున్నాము. సో బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఫ్రమ్ బొర్రా కేవ్స్, మళ్ళీ అరకు, వనజాంగి అండ్ టు వైజాగ్. ఇక్కడ రైల్వే స్టేషన్ బుర్రా కేవ్స్ది. రైల్వే స్టేషన్కి నుంచి బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని మేకప్ వేసుకుంటున్నారు. కానీ మా క్యాబ్ ఆల్రెడీ వచ్చి ఉంది, వెయిట్ చేస్తుంది, అయినా సిగ్గు లేకుండా రెడీ అవుతున్నారు. ఓకే బాయ్. మేము ఇప్పుడు రెడీ అయిపోయాం, క్యాబ్ ఎక్కాము. ఇక్కడ ఫేమస్ బొంగులో బిర్యానీ ట్రై చేయబోతున్నాము, బ్యాంబూ చికెన్. అంతే, ఇక్కడ అదే ఫేమస్ కాబట్టి ఇక్కడ అదే దొరుకుతుంది. చూడండి, నైస్ రైట్. సో మార్నింగ్ 5 o'clock లేవాల్సింది 5:30కి లేసాను యాజ్ మై ఫ్రెండ్ సెడ్. ట్రైన్ వచ్చేసి 6:40కి స్టార్ట్ అవ్వాలి, కానీ లేట్గా స్టార్ట్ అయింది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసాము, గృహాలకి వచ్చేసాము. ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగుతాము. నాకు కావాలి కోకోనట్ వాటర్, తర్వాత వెల్ గో. ఇప్పుడే మంచిగా హైడ్రేషన్కి కోకోనట్ వాటర్ తాగేసి బొర్రా కేవ్స్కి గోయింగ్ గాయ్స్. ఎంట్రన్స్ టికెట్ లోపల ఉంటుంది, చూద్దాం, మీకు అన్నీ చూపించేస్తాను. ఇక్కడైతే మంచి స్టాల్స్ ఉన్నాయి. 320 guys for 4 members. ఎండలేదు గైస్. సో మీకు ఇక్కడ నేను ఎలా అయితే నడవద్దో అలా చూపిస్తున్నాను. ఉరకకండి, స్లోగా వెళ్ళండి, స్టెప్ బై స్టెప్. ఓకే, అండ్ అక్కడ వాటర్ కనిపిస్తున్నాం. ఎంటర్ అవుతున్నాము కళ్ళకి. ఇలా వెళ్ళి అలా వస్తున్నారు. చూద్దాం, పదండి, లెట్స్ ఎక్స్ప్లోర్, లెట్స్ గో. ఇట్లుంది గాయ్స్, చీకటిగా, చాలా భయం అవుతుంది. చీకటి ఉంది అసలు. బొర్రా కేవ్స్ ఆర్ యాక్చువల్లీ నైస్ టు ఎక్స్ప్లోర్, అండ్ వీకెండ్ ఫ్యామిలీ తోటి తప్పకుండా రండి, పక్కాగా ఒకసారి చూడండి, బికాస్ దీస్ ఆర్ న్యాచురలీ కర్వ్డ్ కేవ్స్ కాబట్టి. సెల్ఫీ దిగుదాం. అలసిపోయావా? యాక్చువల్లీ వీఆర్ టయర్డ్ బికాస్ మేము మార్నింగే లేసాము, అండ్ అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ అండ్ బొర్రా కేవ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. మొత్తం సన్నీ ఉండే, సో వీ నీడ్ అ లంచ్ బ్రేక్. అండ్ మేమైతే మోస్ట్ ఫేమస్ బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్ అయితే తిన్నాము. ఇక్కడ నుంచి మేము కటిక వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము అండ్ టికెట్స్ తీసుకున్నాము. మా వెహికల్లో మొత్తం 6 members ఆర్ 7 members అనుకుంటా. సో మేము 4 members ఉండే, మిగతా స్ట్రేంజర్స్ వచ్చారు మాతోటి. హాఫ్ వే మనకి వెహికల్ తీసుకెళ్తుంది, మళ్ళీ అక్కడ హాఫ్ వే మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడికి లాస్ట్ డ్రాప్ చేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. మమ్మలు ఎంతసేపు? సో వీ థాట్ ఈ వింటర్లో ఆ వాటర్ ఫాల్స్లో మేము తడిచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళాక వాటర్లో చేపెట్టగానే చల్ల ఉన్నాయి. సో గాయస్ ఇప్పుడే మాది కటికా వాటర్ ఫాల్స్ చూసేసి వచ్చాము. మేము బ్యాక్ ప్యాక్ తీసుకొని వెళ్ళాము. But it's of like no use because we are idiots. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో మేము తడవకుండా ఓన్లీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసాము. We got రిటర్న్ like అయిపోయాం. good decent pictures. యా Group అయితే చాలా నచ్చినాయి నాకు. గ్రూప్ నా మంచిగా వచ్చాయి ఫొటోస్ అయితే. కానీ చాలా చిల్లు ఉన్నాయి వాటర్. బీ కేర్ఫుల్ వైల్ యూ గో, దట్ ఈస్ మై అడ్వైస్. ట్రెక్ కూడా బాగుంది, ఈజీగా స్కిడ్ అవుతుంది, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ డౌన్. సో మా వెహికల్ దగ్గరికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఈరోజు రూమ్కి వెళ్ళాలి లేదంటే ఎక్కడికి అనేది మేము చెప్తాను తర్వాత. వీఆర్ గోయింగ్ టు సిట్ హియర్ యాజ్ ఆఫ్ నౌ. దిగుతావా? పాయింట్ ఉంటే దిగుతా, ఎందుకుంటాను ఈ అవుట్ఫిట్ అని. ఇక్కడ వచ్చేసింది, అక్కడ వచ్చేసింది, ఇంకా నీకు చాలు. సమ్ ఫుడ్ అండ్ దెన్ గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. వుడెన్ బ్రిడ్జ్ దగ్గర బాగుంది కదా మా స్టే ఇక్కడ. ఎస్ఆర్కే రిసార్ట్స్. TV, seating table, ఇద్దరికి బెడ్, ఎక్స్ట్రా బెడ్, ఇట్స్ మీ, అటాచ్డ్ వాష్రూమ్. నైన్ 18 అవుతుంది గాయస్. బయటకు వచ్చాము, చాలా చలిగా ఉంది. అరకులో క్యాంప్ ఫైర్ పెట్టుకుంటున్నాము. 500 ఛార్జ్ చేశారు. రూమ్ రెంట్కి సపరేట్. ఇది ఫుడ్ ఆర్డర్ చేసాము. చల్లగా వస్తుంది. ప్రిపరేషన్ ట్రెక్ చేయడానికి వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మా క్యాబ్ వచ్చేసింది. 5:40 అవుతుంది. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా చల్లగా ఉంది. తీసుకొని వెళ్ళాలి. వ్యూ దగ్గరికి వెళ్తున్నాము. వచ్చేసాము మడగడ వ్యూ పాయింట్కి. ఇంకా వచ్చేస్తారు. సన్ ఇట్లా పాట
అన్ని చెప్పు కానీ ఎక్కువ కాల్ చేయమని చెప్పు, నేను వస్తాను. వెరీ గుడ్, నేను చెప్పిందే కట్టుకుంటున్నాం. మ్యాగీ తింటున్నాము, నేను ఈరోజు ఫాస్టింగ్. సో అలా వైబ్ అవ్వుకుంటూ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ వుడెన్ బ్రిడ్జ్. హే గాయ్స్, మేము చెక్అవుట్ అయిపోయాము రిసార్ట్ నుంచి. అండ్ వీ కేమ్ టు వుడెన్ బ్రిడ్జ్. చల్లగా ఉంది, మంచి హాయిగా ఉంది. క్యానోపీ వాక్, 3 decks, వుడెన్ డెక్, బర్డ్ నెస్ట్. ఇది వుడెన్ డెక్ అండ్ బర్డ్ నెస్ట్. అండ్ మధ్యలో మేము లంచ్ కూడా చేసాము. ద రెస్టారెంట్ వాజ్ నైస్. అండ్ వుడెన్ బ్రిడ్జ్ తర్వాత అరకు పైనరీకి అయితే వచ్చాము. ద వ్యూ వాజ్ వెరీ నైస్. సో మేము ఇక్కడ చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము అండ్ సమ్ గ్రూప్ వీడియోస్ తీసుకున్నాము, రీల్స్ చేసాము, పిక్చర్స్, లంచ్ చేసేసాము. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వనజాంగికి అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 7-8 అయింది అనుకుంటా. సన్సెట్ పాయింట్ ఇక్కడ నుంచి సన్సెట్ అవుతుంది. సో మనం వనజాంగికి అయితే వచ్చేసాము. అండ్ వీ టుక్ టెంట్ ఇన్ లూనార్ రిసార్ట్. ఆ నైట్ అంతా చాలా ఎంజాయ్ చేసాము. దెర్ వాజ్ డీజే. ఐ థింక్ వీ వర్ ద ఫస్ట్, అంటే మా గ్యాంగే ఫస్ట్ అనుకుంటా. దెర్ వాజ్ ఆల్ ఎంటీ. సో అందరూ వస్తుండే అండ్ అరౌండ్ 10 అనుకుంటా ఫుల్ ప్యాక్ అయిపోయింది. దే వర్ నాట్ పీపుల్ ఆల్సో. దే వర్ వైబింగ్ టు అవర్ తెలుగు సాంగ్స్. చలి మాత్రం బీభత్సంగా ఉండే. మార్నింగ్ మేము ట్రెక్ చేయాల్సి ఉంటుంది ఫర్ వనజాంగి వ్యూ. సో వీ స్లెప్ట్ ఎర్లీ అండ్ మార్నింగ్ అరౌండ్ 3కే లేసాము. 4:42 అవుతుంది. సో 3:30 అలా లేసి 4:42 కల్లా ట్రెక్ స్టార్ట్ చేసేసాము. ఇంకా చాలా డార్క్ ఉండే అండ్ మేము ఓన్లీ ఫస్ట్ వ్యూ దగ్గర అయితే స్టాప్ అయిపోయాము. సెకండ్ వ్యూకి మేము వెళ్ళలేకపోయాము. అండ్ అక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేసి పిక్స్ తీసుకున్నాము, కొంచెంసేపు చిల్ అయ్యాము. అండ్ దెన్ వీ రిటర్న్ అండ్ వీ ప్యాక్డ్ అవర్ బ్యాగ్స్. అండ్ లూనార్ రిసార్ట్స్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, దాంట్లో 1 person వాజ్ షోయింగ్ మీ ఆల్ ద వీడియోస్. మీరు కూడా వనజాంగి వస్తున్నారు అంటే తప్పకుండా లూనార్ రిసార్ట్స్కే వెళ్ళండి, బికాజ్ చాలా బాగుంటుంది. అండ్ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంట్. మనకు టెంట్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. 2 members, లేదంటే 4 members, లేదంటే పెద్ద గ్యాంగ్ ఉన్న. అండ్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గరే ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ వాట్ వీ నీడ్ ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. సో అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ దేర్, వాళ్ళకి నా వీడియో చూపించండి సో దాట్ వాళ్ళు గుర్తుపడతారు. నా వీడియో చూపించి మీరు వెళ్ళుంటే హీ విల్ ఓన్లీ చార్జ్ ఫర్ 3 members ఇన్ గ్రూప్ ఆఫ్ 4. ఈ కొండ నుంచి దిక్కాక, లేదంటే కొండ ఎక్కేటప్పుడు ఫర్ లాస్ట్ స్టార్. వచ్చేసి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ అండ్ వైజాగ్కి వెళ్తున్నాము టు ఎక్స్ప్లోర్ బీచెస్, బికాజ్ డే 1 ఓన్లీ నైట్ ఉండే కదా. అండ్ మధ్యలో మళ్ళీ బ్యాంబూ చికెన్ తిన్నాము. ఇదైతే టేస్ట్ సూపర్ ఉండే. అండ్ ఫైనలీ వీ రీచ్డ్ వైజాగ్. అండ్ అంతే, మా వైజాగ్, అరకు, వనజాంగి ఆల్ ట్రిప్ ఎండ్స్ హియర్. ఈవెన్ టు విశాఖపట్నం రైల్వే స్టేషన్ వచ్చేసి 8:30కి ఉండే.
సో వీ స్టార్టెడ్ అరౌండ్ 6:30 ఐ థింక్ 6:30 or 7. ఇక్కడ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే చర్లపల్లి అరౌండ్ 6:30కి దిగాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా అద్భుతంగా రాబోతుంది, ఫన్ ఉండబోతుంది. సో if you want to don't miss that video, please hit the bell icon. Bye bye. On the roller coaster of life.